ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఓకే, ముందు నాకు స్ట్రక్చర్ చెప్పాలి. ఫ్యూచర్ 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 అనగానే మనకి రెండు పదాలు గుర్తుకు రావాలి. ఫ్యూచర్ అనగానే మనకు రెండు పదాలు ఏంటి? ఆ పదాలు చెప్పండి. షల్ లేదా విల్. షల్ లేదా విల్ ఉపయోగించాలి. ఓకే, నెక్స్ట్ ప్లస్ పర్ఫెక్ట్ అనగానే పర్ఫెక్ట్ అనగానే పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ అనగానే మనకు హ్యావ్ హ్యాజ్ హ్యాడ్లు గుర్తుకు రావాలి. పర్ఫెక్ట్ అనగానే మనకు హ్యావ్ హ్యాజ్ హ్యాడ్లు గుర్తుకు రావాలి. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. ప్రజెంట్ పర్ఫెక్ట్లో మనము హ్యావ్ హ్యాజ్లను, ప్రజెంట్ పర్ఫెక్ట్లో మనము హ్యావ్ హ్యాజ్లను, ప్రజెంట్ పర్ఫెక్ట్లో హ్యావ్ హ్యాజ్లను, ప్రజెంట్ పర్ఫెక్ట్లో హ్యావ్ హ్యాజ్లను, పాస్ట్ పర్ఫెక్ట్లో హ్యాడ్ను, ఫ్యూచర్ పర్ఫెక్ట్లో మనము హ్యావ్ను మాత్రమే ఉపయోగించాలి. హ్యావ్ను మాత్రమే ఉపయోగించాలి. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా? సో పర్ఫెక్ట్ అంటానే ఖచ్చితంగా హ్యావ్ హ్యాజ్ హ్యాడ్లలో ఏదో ఒకటి ఖచ్చితంగా ఉండాలి. ఇది ఇంపార్టెంట్. ప్రజెంట్ పర్ఫెక్ట్లో హ్యావ్ హ్యాజ్లను, పాస్ట్ పర్ఫెక్ట్లో హ్యాడ్ను, ఫ్యూచర్ పర్ఫెక్ట్లో హ్యావ్ను మాత్రమే ఉపయోగించాలి. సాధారణంగా ఫ్యూచర్కు సంబంధించిన ఏ టెన్స్లోనైనా సాధారణంగా హ్యావ్ను మాత్రమే ఉపయోగించాలి. ముఖ్యంగా యాక్టివ్ వాయిస్లో హ్యావ్ను మాత్రమే ఉపయోగించాలి. ఓకే, హ్యాజ్ను కానీ హ్యాడ్ను కానీ ఫ్యూచర్ టెన్స్లలో ఉపయోగించారు. ఓన్లీ హ్యావే. ఎందుకంటే హ్యాజ్ అనేది మామూలుగా పూర్తి ప్రజెంట్ అయిపోయి, హ్యాడ్ అనేది పూర్తి పాస్ట్ అయిపోయింది. కాబట్టి ఇద్దరికీ సంబంధించిన మామూలుగా ఏంటి? హ్యావ్. వెరీ 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 ఇంపార్టెంట్. బాగా గుర్తుపెట్టుకోండి. ఫ్యూచర్కు సంబంధించిన ఏ టెన్స్లోనైనా హ్యావ్ను మాత్రమే ఉపయోగించాలి. హ్యాజ్ను కానీ హ్యాడ్ను కానీ ఉపయోగించరాదు. ఓకేనా? ఓకే, ముఖ్యంగా టెన్స్లలో ఇలా చూడండి. మరి షల్ ఆర్ విల్ ప్లస్ సో పర్ఫెక్ట్ అన్న ఇక్కడ ఎవరు రావాలి? ఓన్లీ హ్యావే. ఇక మనం హ్యాజ్ హ్యాడ్ మర్చిపోవాలి. ఓన్లీ హ్యావే. మరి హ్యావ్ అనేది ఏంటి? పర్ఫెక్ట్ వర్బ్ కదా. సో పర్ఫెక్ట్ వర్బ్ తర్వాత ఖచ్చితంగా ముఖ్యంగా హ్యావ్ హ్యాజ్ హ్యాడ్ల తర్వాత V3ని ఉపయోగించాలి. V3ని ఉపయోగించాలి. ప్లస్ సబ్జెక్ట్ సబ్జెక్ట్ ప్లస్ షల్ ఆర్ విల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3. ఫ్యూచర్ అనగానే షల్ విల్ గుర్తుకొచ్చాయి. ఓకే, పర్ఫెక్ట్ అనగానే హ్యావ్ను గుర్తు తెచ్చుకున్నాం. హ్యావ్ తర్వాత మనం V3ని రాసాం. ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ షల్ ఆర్ విల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3. ద స్ట్రక్చర్ ఆఫ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఓకే, మరి ఇంగ్లీష్లో ఐ వీలకేమో షల్ను, ఐ వీలకేమో షల్, ఐ షల్ వీ షల్. ఇంగ్లీష్లో భవిష్యత్తు కాలాన్ని చెప్పడానికి ఐ వీలకేమో షల్ను, మిగతా వాటికి విల్లును ఉపయోగిస్తాం. యూ విల్, దే విల్, హీ విల్, షీ విల్, ఈట్ విల్, రామా విల్, సీతా విల్. Rama will, Sita will. Okay, same. Have, I shall have. V3, gone. I shall have gone. We shall have gone. We shall have gone. You will have gone. You will have gone. They will have gone. He will have gone. She will have
have gone. It will have gone. Rama will have gone. Sita will have gone. Subject plus shall or will plus have plus V3. Okay, future perfect. Making negatives. Negative చేయండి. నాటును కలపండి. నాటును కలపండి. మరి నాటుని ఎక్కడ కలుపుతారు? షెల్ విల్ దగ్గర నాట్ అంటారా, హ్యావ్ దగ్గర నాట్ అంటారా, షెల్ నాట్ అంటారా, హ్యావ్ నాట్ అంటారా? చెప్పాలి. వెరీ గుడ్. షెల్ నాటే అనాలి. బాగా గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఒక వాక్యములో మనకు రెండు హెల్పింగ్ వర్బ్స్ వచ్చినప్పుడు మాత్రం నాటును మనము మొదట ఉన్న హెల్పింగ్ వర్బ్కు మాత్రమే కలపాలి. ఇలా రెండు హెల్పింగ్ వర్బ్స్ వచ్చినప్పుడు మాత్రం నాటును మొదట ఉన్న హెల్పింగ్ వర్బ్కు మాత్రమే కలపాలి. మరి చెప్పండి. మరి సబ్జెక్ట్ ప్లస్ షెల్ ఆర్ విల్ ప్లస్ నాట్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3. సబ్జెక్ట్ ప్లస్ షెల్ ఆర్ విల్ ప్లస్ నాట్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3. చూడండి. I shall not have gone. I shall not have gone. Shall not యొక్క కాంట్రాక్ట్ ఫామ్ ఏంటి? షంట్. ఓకే, నెక్స్ట్ సెంటర్ రాద్దామా? We shan't have gone. We shan't have gone. We shan't have gone. Okay, next you will not have gone. You will not have gone. మాటి మాటికి మనం విల్ నాట్ అనుకోకుండా ఏమనొచ్చు? ఓంట్. విల్ నాట్ ప్లేస్లో ఓంట్. విల్ నాట్ అన్నా ఓంట్ అన్నా ఒకటే. చెప్పండి మరి. ఎస్, దే వోంట్ హ్యావ్ గాన్. దే వోంట్ హ్యావ్ గాన్. దే వోంట్ హ్యావ్ గాన్. హీ వోంట్ హ్యావ్ గాన్. He won't have gone. She won't have gone. She won't have gone. It won't have gone. It won't have gone. Rama won't have gone. Rama won't have gone. Sita won't have gone. Sita won't have gone. Very, very important. Okay na? But making questions are also very simple. క్వశ్చన్లు మార్చడం కూడా చాలా ఈజీ. మరి ఏం చేయాలి? షెల్ విల్ను తీసుకెళ్ళి సబ్జెక్ట్ ముందు ఉంచామంటే ఆటోమేటిక్గా అవి ఏంగా మారుతాయి? క్వశ్చన్గా మారుతాయి. ఇలా గమనించండి. ఇలా చూడండి ఒకసారి. ఇలా గమనించండి. ఇలా చూడండి ఒకసారి. ఇలా చూడండి. ఇలా ఒకసారి. ఇలా చూడండి ఒకసారి. ఎస్, చూడండి. చెప్పండి నాకు స్ట్రక్చర్. షెల్ విల్ను ముందుకు వేయండి. షెల్ ఆర్ విల్. షెల్ ఆర్ విల్ను ముందుకేసి మిగతా అంతా రాయడమే. ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 లాస్ట్లో క్వశ్చన్ మార్క్. షల్ ఆర్ విల్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3. ఓకే, షల్ ఐ హ్యావ్ గాన్. షల్ ఐ హ్యావ్ గాన్. బాగా గమనించండి. షల్ ఐ హ్యావ్ గాన్. Shall we have gone? Shall we have gone? Okay? Shall we have gone? Next. You will have. Yes. Okay. Chapali mari. Chapali. Yes. Will you
Will you have gone? Will you have gone? Will they have gone? Will they have gone? Yes. Will he have? Will he have? ఎవరికైనా హ్యాజ్ అనాలి అనిపిస్తోందా? హ్యాజ్ను కానీ హ్యాడ్ను కానీ మనము ఫ్యూచర్ టెన్స్లలో ఉపయోగించరాదు. విల్ హీ హ్యావ్ గాన్? విల్ హీ హ్యావ్ గాన్? విల్ షీ హ్యావ్ గాన్? విల్ షీ హ్యావ్ గాన్? విల్ ఈట్ have gone? Will it have gone? Will Rama have gone? Will Rama have gone? Will Sita have gone? Will Sita have gone? Okay, structures complete చేసాం. మరి వీటిని నీట్గా ఒక టేబుల్లో మనం చూద్దామా? అలా ఒకసారి చూడండి, ఇలా చూడండి, గమనించండి, ఇలా గమనించండి, ఇలా టేబుల్ మనం ఒకసారి చూడండి నీట్గా, ఇలా చూడండి, ఒకసారి బాగా గమనించండి, చూడండి ఒకసారి నీట్గా. చూసారా? చూడండి ఒకసారి. సబ్జెక్ట్ ప్లస్ షల్ ఆర్ విల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3, సబ్జెక్ట్ ప్లస్ షల్ ఆర్ విల్ ప్లస్ నాట్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3, shall or will plus subject plus have plus V3. ఓకే, ఎస్, నీట్గా. షల్ నాట్ షంట్ అనుకోవాలి, విల్ నాట్ వోంట్ అనుకోవాలి. మామూలుగా ఇంగ్లీష్లో భవిష్యత్ కాలాన్ని చెప్పడానికి వీళ్ళకేమో షెల్లును, మిగతా వాటికి మనము విల్లును ఉపయోగిస్తూ ఉంటాం. ఓకే, ముఖ్యంగా ఇక్కడ ఓన్లీ వెరీ ఇంపార్టెంట్ సార్, పర్ఫెక్ట్ వర్బ్ ఇక్కడ ఓన్లీ హ్యావ్ను మాత్రమే ఉపయోగించాలి. ఫ్యూచర్కు సంబంధించిన ఏ టెన్స్లో అయినా హ్యావ్ను మాత్రమే ఉపయోగించాలి. ఓకే, హ్యాజ్ను కానీ హ్యాడ్ను కానీ ఉపయోగించరాదు. ఓకేనా? మరి ఫ్యూచర్ పర్ఫెక్ట్ను ఎప్పుడు ఉపయోగించాలి, ఎలా ఉపయోగించాలో మనము తెలుసుకుందాం. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనము ఫ్యూచర్ పర్ఫెక్ట్ను ఎలా ఉపయోగించాలి మనం తెలుసుకుందాం. ఓకే, సో తెలుసుకోబోయే ముందు ఒకసారి ఫ్యూచర్ పర్ఫెక్ట్ యొక్క స్ట్రక్చర్ చెప్పండి నాకు. చెప్పండి. ఎస్, సబ్జెక్ట్ ప్లస్ షెల్ ఆర్ విల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3. సబ్జెక్ట్ ప్లస్ షెల్ ఆర్ విల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3. ఓకే, మరి ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ భవిష్యత్ కాలం. బాగా గమనించండి, భవిష్యత్ కాలంలో ఏదైనా ఒక పనిని మనము చెప్పిన సమయానికన్నా కానీ లేదా అనుకున్న సమయానికన్నా కానీ ముందే పూర్తి చేస్తాం లేదా ముందే చేరుకుంటాం అని చెప్పినప్పుడు మనము ఫ్యూచర్ పర్ఫెక్ట్ను ఉపయోగిస్తాం. భవిష్యత్తు కాలంలో ఏదైనా ఒక పనిని మనము చెప్పిన సమయానికన్నా కానీ లేదా అనుకున్న సమయానికన్నా కానీ ముందే పూర్తి చేస్తాం లేదా ముందే చేరుకుంటాం అని చెప్పినప్పుడు మనము ఫ్యూచర్ పర్ఫెక్ట్ను ఉపయోగిస్తాం. భవిష్యత్తు కాలంలో ఏదైనా ఒక పనిని ముందే పూర్తి చేస్తాం అని చెప్పినప్పుడు మనము ఫ్యూచర్ పర్ఫెక్ట్ను ఉపయోగిస్తాం. ఇక్కడ కూడా మనము ముందే చేస్తాం, ముందే పూర్తి చేస్తాం అని చెబుతున్నాము కాబట్టి బై లేదా బిఫోర్ లను మనము సహాయంగా తీసుకున్నాం. ఇక్కడ కూడా మనము ముందే అంటున్నాము కాబట్టి బై లేదా బిఫోర్ లను మనము సహాయంగా తీసుకున్నాం. ఇలా గమనించండి, ఇలా చూడండి. He will have
completed the work, he will have, గమనించండి, he will have completed the work by 8 o'clock tomorrow. By 8 o'clock tomorrow. By 8 o'clock. By 8 tomorrow. నేను 8 o'clock అని రాయలేదు, by 8 అన్నాను. ఓకే, ఎస్, he will have completed the work by 8 tomorrow. ఇక్కడ టుమారో అంటే ఏంటి? భవిష్యత్ కాలంలో. టుమారో అంటే ఏంటి? భవిష్యత్ కాలంలో. బై 8 అంటే ఏంటి? బై 8. బై అంటే ఏంటి? బిఫోర్ అని అర్థం. 8కి లోపలే, చెప్పిన సమయానికన్నా ముందే. చెప్పిన సమయానికన్నా ముందే అంటే ఏంటి? 8కి లోపలే. ఓకే, చూడండి, భవిష్యత్ కాలంలో ఏదైనా ఒక పనిని మనము చెప్పిన సమయానికన్నా ముందే పూర్తి చేస్తాం లేదా చేరుకుంటాం అని చెప్పినప్పుడు మనము ఫ్యూచర్ పర్ఫెక్ట్ని ఉపయోగిస్తాం. దీని అర్థం ఏంటి? మేము రేపు, ఎస్, అతడు రేపు 8కి లోపలే ఆ పనిని పూర్తి చేస్తాడు. ఓకే, హీ విల్ హ్యావ్ కంప్లీటెడ్ ద వర్క్ బై 8 టుమారో. ఓకే, రేపు 8 లోపలే ఆ పనిని పూర్తి చేస్తాడు అని చెప్తున్నాం. ఓకే, చెప్పండి, మేము రేపు 12 లోపలే ఎగ్జామ్ రాస్తాం. మేము రేపు 12 లోపలే ఎగ్జామ్ రాసేసింటాం. అయిపోయి ఉంటుంది. రేపు మేము 12 లోపలే ఎగ్జామ్ రాసింటాం. చెప్పండి, చెప్పాలి. We shall have written the exam. We shall have written the exam. చెప్పాలి. 10 o'clock. By 10 o'clock tomorrow. By 10 o'clock tomorrow. We shall have written the exam by 10 o'clock tomorrow. Tomorrow అనేది ఏంటి? భవిష్యత్ కాలంలో. టుమారో అనేది ఏంటి? భవిష్యత్ కాలంలో. బై 10 o'clock అంటే ఏంటి? చెప్పిన సమయానికన్నా ముందే. అంటే ఏంటి? 10కి లోపలే పూర్తి చేస్తాం అని చెప్పినప్పుడు ఎస్, మనము ఫ్యూచర్ పర్ఫెక్ట్ను ఉపయోగిస్తాం. ఇలా చెప్పండి, మేము రేపు 7 లోపలే హైదరాబాదుకు చేరుకుంటాం. మేము రేపు 7 లోపలే హైదరాబాదుకు చేరుకుంటాం. మేము రేపు 7 లోపలే హైదరాబాదుకు చేరుకుంటాం. చెప్పండి. We shall have reached. We shall have reached Hyderabad. We shall have reached Hyderabad. 7కు లోపలే, 7కు ముందే అనే అర్థం రావాలంటే బై లేదా బిఫోర్. బై 7 o'clock. By 7 o'clock tomorrow. By 7 o'clock tomorrow. ఓకే, టుమారో భవిష్యత్ కాలంలో. బై 7 o'clock చెప్పిన సమయానికన్నా ముందే లేదా లోపలే ఒక పనిని పూర్తి చేస్తాం అని చెప్పినప్పుడు మనము ఫ్యూచర్ పర్ఫెక్ట్ను ఉపయోగిస్తాం. చెప్పండి, వచ్చే సంవత్సరము ఫిబ్రవరి లోపలే మేము డిఎస్సి ఎగ్జామ్ రాసింటాం. వచ్చే ఫిబ్రవరి లోపలే. ఓకే, సో మేము డిఎస్సి ఎగ్జామ్ రాసింటాం. చెప్పండి, రాసాం. వచ్చే లోపలే మేము చెప్పండి.
Yes, we shall have. We shall have written. We shall have written the DSC exam. లేదా the TET exam by February. By February. We shall have written the DSC exam by February. అంటే ఏంటి? ఫిబ్రవరి నెల లోపలే మేము డిఎస్సి ఎగ్జామ్ రాసింటాం, పూర్తి చేసింటాం అని అర్థం. ఓకే, కాబట్టి భవిష్యత్ కాలంలో ఏదైనా ఒక పనిని మనము చెప్పిన సమయానికన్నా కానీ లేదా అనుకున్న సమయానికన్నా కానీ ముందే పూర్తి చేస్తే, ముందే పూర్తి చేస్తాం అని చెప్పినప్పుడు మనము ఎస్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ను ఉపయోగిస్తాం. ఇక్కడ కూడా మనము ముందే అంటున్నాము కాబట్టి బై లేదా బిఫోర్లను మనము సహాయంగా తీసుకుంటాం. ఓకే, అర్థమైందో అర్థం కాలేదో మనం పక్కన పెడితే ఒకటి మాత్రం అర్థం కావాలి. ఏమర్థం కావాలి? టుమారో ఉండి ఇలా బై 10 o'clock అని కానీ, ఇలా టుమారో ఉండి బై 8 అని కానీ, టుమారో బై 10 o'clock, టుమారో బై 8 లేదా ఇలా బై ఫిబ్రవరి ఇలాంటి కనిపిస్తే మాత్రం మనము ఫ్యూచర్ పర్ఫెక్ట్లో ఉపయోగించాలి. ఇంతకుముందు చెప్పాం కదా, ఓన్లీ టుమారో ఉంటే ఓన్లీ టుమారో ఉంది అనుకోండి, మామూలుగా సింపుల్ ఫ్యూచర్ను ఉపయోగిస్తాం. సింపుల్ ఫ్యూచర్ను ఉపయోగిస్తాం. మరి టుమారో ఉండి ఎస్ ముందర మనకి అట్ 10 o'clock అని ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? ఫ్యూచర్ కంటిన్యూస్ను ఉపయోగిస్తాం. ఫ్యూచర్ కంటిన్యూస్ను ఉపయోగిస్తాం. ఓకే, సో టుమారో ఉండి ఇలా బై 10 ఉందనుకోండి, ఫ్యూచర్ పర్ఫెక్ట్ను ఉపయోగిస్తాం. ఫ్యూచర్ పర్ఫెక్ట్ను ఉపయోగిస్తాం. ఓకేనా? అర్థమవుతుందా? ఓకేనా? ఇలా నీట్గా గమనించండి, ఇలా ఒకసారి గమనించండి, నీట్గా చూడండి. ఓన్లీ టుమారో మాత్రమే ఉంటే ఓన్లీ టుమారో, అలా జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. టుమారో మాత్రమే ఉంటే సింపుల్ ఫ్యూచర్. సింపుల్ ఫ్యూచర్ సాధారణంగా. అదేవిధంగా ఇలా టుమారో ఉండి ఇలా అట్ 10 o'clock అలా ఉందనుకోండి, సో ఫ్యూచర్ కంటిన్యూస్ను ఉపయోగిస్తాం. ఫ్యూచర్ కంటిన్యూస్ను ఉపయోగిస్తాం. నెక్స్ట్ ఇలా టుమారో ఉండి ఎస్ బై 10 o'clock ఉందనుకోండి, ఫ్యూచర్ పర్ఫెక్ట్ను ఉపయోగిస్తాం. ఫ్యూచర్ పర్ఫెక్ట్ను ఉపయోగిస్తాం. సేమ్ ఇదే కాంబినేషన్లోనే ఇది పాస్ట్కి సంబంధించినవి. ఓన్లీ ఎస్టర్డే ఉంటే సింపుల్, ఓన్లీ ఎస్టర్డే ఉంటే సింపుల్ పాస్ట్. ఎస్టర్డే ఉండి ముందర అట్ 10 o'clock ఉంది అంటే మాత్రం పాస్ట్ పర్ఫెక్ట్ పాస్ట్ కంటిన్యూస్ ఉపయోగిస్తాం. ఎస్టర్డే ఉండి అట్ 10 o'clock ఉంటే మాత్రం పాస్ట్ కంటిన్యూస్ను ఉపయోగిస్తాం. అలా కాకుండా ఎస్టర్డే ఉండి బై 10 o'clock ఉంటే మాత్రం ఎస్ పాస్ట్ పర్ఫెక్ట్ను ఉపయోగిస్తాం. ఈ కాంబినేషన్ గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓన్లీ టుమారో ఉంటే సింపుల్ ఫ్యూచర్, టుమారో ఉండి అంటే ఒక భవిష్యత్తు తెలిపే పదాన్ని ఉండి ఇలా అట్ 10 ఉంటే మాత్రం ఫ్యూచర్ కంటిన్యూస్, అలా జరుగుతూ ఉండాలి. ఇలా టుమారో ఉండి బై 10 ఉంటే మాత్రం ఫ్యూచర్ పర్ఫెక్ట్. సేమ్ కాంబినేషన్లో ఎస్టర్డే ఉంటే సింపుల్ పాస్ట్, ఎస్టర్డే ఉండి అట్ 10 o'clock ఉంటే పాస్ట్ కంటిన్యూస్, ఎస్టర్డే ఉండి బై 10 o'clock ఉంటే మాత్రం పాస్ట్ పర్ఫెక్ట్. ఓకే, ఈ కాంబినేషన్ మనం బాగా గుర్తుకు పెట్టుకోవాలి. ఓకేనా? అర్థమవుతుంది కదా? ఓకే, ఇలా ఒకసారి ఇలా గమనించండి, ఇలా ఒకసారి ఇలా చూడండి, ఒకసారి ఇలా చూడండి, ఒకసారి ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఏం చెప్పాలి. ఎస్, భవిష్యత్ కాలంలో ఏదైనా ఒక పనిని ముందే పూర్తి చేస్తాం. ఇలా చూడండి, దే విల్
they will have, they will have, they will have built, built, build, built, built, built V3. They will have built the bridge, built the bridge by next summer, by next summer, by next summer. They will have built the bridge by next summer, by next summer. వచ్చే సమ్మర్ లోపలే ఆ బ్రిడ్జిని వాళ్ళు పూర్తి చేస్తారు, నిర్మిస్తారు అని అర్థం. ఓకే, దే విల్ హ్యావ్ బిల్డ్ ద బ్రిడ్జ్ బై నెక్స్ట్ సమ్మర్. వచ్చే సమ్మర్ లోపలే ఆ బ్రిడ్జిని పూర్తి చేస్తారు, నిర్మిస్తారు అని చెప్తున్నాం. ఇలా చెప్పండి, వచ్చే ఇదే సమయానికి వచ్చే సంవత్సరం, ఇదే సమయానికి వచ్చే సంవత్సరం లోపల వాళ్ళు ఆ బ్రిడ్జి పూర్తి చేస్తారని చెప్పండి. ఇలా కూడా చెప్పచ్చు. ఎలా చెప్పండి? దే విల్ హ్యావ్, దే విల్ హ్యావ్, దే విల్ హ్యావ్ built, they will have built the bridge, built the bridge by this time, by this time, by this time next year, next year, by this time next year, next year ఇదే సమయానికి, అంటే ఈ సమయానికి వాళ్ళు ఆ బ్రిడ్జిని పూర్తి చేస్తారు. సో భవిష్యత్ కాలంలో ఒక సమయాన్ని చెప్పి ఆ సమయానికి ముందే పూర్తి చేస్తారు, ముందే చేస్తారు అని చెప్పినప్పుడు మనము ఫ్యూచర్ పర్ఫెక్ట్ని ఉపయోగించాలి. బాగా గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలా టుమారో ఉండి ఇలా బై 10 o'clock ఉన్న, ఒక్కొక్కసారి ఇలా బై నెక్స్ట్ సమ్మర్ లాంటి పదాలు కనిపించిన, బై దిస్ టైం, నెక్స్ట్ ఇయర్ ఇలాంటి పదాలు కనిపించిన మనము ఫ్యూచర్ పర్ఫెక్ట్ను ఉపయోగించాలి. ఓకే, వెరీ 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 ఇంపార్టెంట్. మరి ఇది గమనించండి, మామూలుగా మనము ఇంతకుముందు ఇలా చూసాం, ఈ మధ్య కాలంలో ఈ రకమైన బిట్ ఎక్కువ అడుగుతున్నాడు. ఏంటి? గతంలో ఏవైనా 2 సంఘటనలు ఒకదాని తర్వాత ఒకటి జరిగినప్పుడు మొదట జరిగిన సంఘటనకేమో పాస్ట్ పర్ఫెక్ట్ను, తర్వాత జరిగిన సంఘటనకేమో సింపుల్ పాస్ట్ను ఉపయోగిస్తామని. ఇలా ఈ ఎగ్జాంపుల్ గమనించండి. ఎస్, ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్, ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్, ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ బిఫోర్ we reached the station, before we reached the station, before we reached the station, before we reached the station. The train had left before we reached the station. అంటే ఏంటి? ఎస్, మేము స్టేషన్కు చేరుకునే లోపలే ట్రైన్ వెళ్ళిపోయింది. గతంలో ఏవైనా 2 సంఘటనలు ఒకదాని తర్వాత ఒకటి జరిగినప్పుడు మొదట జరిగిన సంఘటనకేమో పాస్ట్ పర్ఫెక్ట్ను, తర్వాత జరిగిన సంఘటనకేమో మనము సింపుల్ పాస్ట్ను ఉపయోగిస్తున్నాం. ఓకే, సో ఇక్కడ ఈ 2 వాక్యాలను కలపడానికి బిఫోర్ లేదా వెన్ను మనము సహాయంగా తీసుకుంటున్నాం. ఏంది సార్ ఫ్యూచర్ పర్ఫెక్ట్లో మళ్ళీ మీరు పాస్ట్ పర్ఫెక్ట్ చెప్తున్నారు? ఒక ఐడియా మీకు వచ్చిందా కదా? సేమ్ ఇదే కాంబినేషన్లో ఏంటి? సేమ్ భవిష్యత్ కాలంలో ఏవైనా 2 సంఘటనలు ఒకదాని తర్వాత ఒకటి జరుగుతున్నాయి అని చెప్పినప్పుడు, భవిష్యత్ కాలంలో ఏవైనా 2 సంఘటనలు ఒకదాని తర్వాత ఒకటి జరుగుతున్నాయి అని చెప్పినప్పుడు మొదట జరిగిన సంఘటనకేమో ఎస్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ను, తర్వాత జరిగిన సంఘటనకు మనము సింపుల్ ప్రజెంట్ టెన్స్ను ఉపయోగించాలి. సేమ్ కాంబినేషన్. ఇలా చూడండి, బాగా గమనించండి. ద ట్రైన్ విల్ హ్యావ్, ద ట్రైన్ విల్ హ్యావ్ లెఫ్ట్, ద ట్రైన్ విల్ హ్యావ్ లెఫ్ట్, ద ట్రైన్
will have left before we reach the station. Before we reach, REACH, we reach the station, full stop. The train will have left before we reach the station. మామూలుగా మనం ఈ కాంబినేషన్ ఎక్కువ చూసాం. జనరల్గా పాస్ట్ పర్ఫెక్ట్, సింపుల్ పాస్ట్ అంటే ఏంటి, గతంలో రెండు జరిగినప్పుడు ఫస్ట్ జరిగిన దానికేమో పాస్ట్ పర్ఫెక్ట్, తర్వాత జరిగిన దానికేమో సింపుల్ పాస్ట్ను ఉపయోగిస్తాం. ఇదే కాంబినేషన్లో మనం ఇలా కూడా అడుగుతున్నారు. ఏమని, భవిష్యత్తు కాలంలో ఏవైనా రెండు సంఘటనలు ఒకదాని తర్వాత ఒకటి జరుగుతాయని చెప్పినప్పుడు మొదట జరిగిన దానికేమో మొదట జరుగుతుంది అని చెప్పిన దానికేమో ఫ్యూచర్ పర్ఫెక్ట్, తర్వాత జరిగిన దానికేమో సింపుల్ పాస్ట్. చూడండి, మేము రేపు స్టేషన్కు చేరుకునే లోపలే ట్రైన్ వెళ్ళిపోతుంది అలా. అంటే ఇక్కడ ఏంటి, ద ట్రైన్ విల్ హ్యావ్ లెఫ్ట్, ఇది మొదట జరిగిన సంఘటన. దీనికి మనం ఏం ఉపయోగిస్తాం, ఫ్యూచర్ పర్ఫెక్ట్. తర్వాత జరిగిన సంఘటనకు మనము సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఉపయోగించాలి. సింపుల్ ప్రజెంట్. ఈ రెండు కొద్దిగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సేమ్ మామూలు ఒకటే కాంబినేషన్ మనకు అనిపిస్తాయి. పాస్ట్ పర్ఫెక్ట్, సింపుల్ పాస్ట్ కాంబినేషన్, ఫ్యూచర్ పర్ఫెక్ట్, సింపుల్ ప్రజెంట్ టెన్స్ కాంబినేషన్. ఓకే, వెరీ 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 ఇంపార్టెంట్. ఇది మామూలు రెగ్యులర్ మనం బాగా చాలాసార్లు చేసాం, నో ప్రాబ్లం. కానీ ఇటువంటిదే ఫ్యూచర్లో కూడా అడుగుతున్నాడు. కానీ కాంబినేషన్ ఏం పెట్టాడు ఇక్కడ, ఫ్యూచర్ పర్ఫెక్ట్కు సింపుల్ ప్రజెంట్ టెన్స్ కాంబినేషన్ పెట్టాడు. ఫస్ట్ దానికేమో ఫ్యూచర్ పర్ఫెక్ట్, తర్వాత జరిగేదానికేమో సింపుల్ ప్రజెంట్ పెట్టాడు. దీన్ని మనం బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఫ్యూచర్ పర్ఫెక్ట్ వచ్చినప్పుడు మాత్రం ఇది మాత్రం చాలా 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 ఇంపార్టెంట్. ఇది మామూలుగా మనం ఇంతకుముందు నేర్చుకున్నాం. సో ఇది మనకు ఈ మధ్య కాలంలో ఎక్కువగా అడుగుతున్నాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, పాస్ట్ పర్ఫెక్ట్, సింపుల్ పాస్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్, సింపుల్ ప్రజెంట్, ఈ కాంబినేషన్లో మాత్రం చాలా 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 ఇంపార్టెంట్. ఓకేనా, ఫ్యూచర్ పర్ఫెక్ట్ వచ్చిందంటే ఇటువైపు ఉండాలి సింపుల్ ప్రజెంట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ వచ్చిందంటే అటువైపు ఉండాలి సింపుల్ పాస్ట్ ఉండాలి. ఓకే, బాగా అర్థమైందా?